వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీ నాయకురాలై ఎన్నికల క్షేత్రంలో దిగాక వాస్తవంగా ఆమెకు ఒక అవకాశం ఉంది. ఎందుకంటే కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది. బీజేపీకి ప్రధాన ప్రత్యర్థిగా ఇండియా కూటమి కాంగ్రెస్ నాయకత్వంలో ఉంది. ఆమె కాంగ్రెస్ నాయకురాలు. ఆంధ్రప్రదేశ్కు కాంగ్రెస్ పార్టీ వల్లనే ప్రత్యేక హోదా వస్తుంది. ఆ రాష్ట్ర విభజన సమయంలో ప్రత్యేక హోదా తో పాటు అనేక హామీలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. బీజేపీ ఆ హామీలను అమలు చేయలేదు అని చెప్పుకునే నరేటివ్ ఉంది. ఆ బీజేపీ పైన టీడీపీ పోరాడతలేదు, వైసీపీ పోరాడతలేదు. టీడీపీ అయితే ఇప్పుడైతే బీజేపీతో కలిసి కూటమిలో ఉంది. వైసీపీ కూడా బీజేపీని ఒక్క మాట అనేది ధైర్యం చేయడం లేదు. ఈ నరేటివ్ పట్టుకుని కాంగ్రెస్ పార్టీ బ్రహ్మాండంగా రాజకీయం చేయాల్సిన అవకాశం ఉంది. ఎంత మేరకు ప్రజలు ఆకర్షితులవుతారు, అది కూడా అసెంబ్లీ ఎన్నికలకు అవుతారా అనేది చెప్పలేం. కానీ ఒక స్ట్రాంగ్ పొలిటికల్ నరేటివ్ అయితే షర్మిలకు ఉండేది. మొదట్లో అది కొంత ప్రయత్నం చేశారు. కానీ రాను రాను చూస్తుంటే ఆమె ఎన్నికల క్యాంపెయిన్ మొత్తం జగన్కు వ్యతిరేకంగా, అది కూడా వివేక మోడల్స్ చుట్టే తిరుగుతుంది. వివేకానంద హత్య పైన ఆవేదన ఉండడంలో తప్పలేదు, సహజమే. మనకు తెలియని విషయాలకు కూడా షర్మిలకు తెలిసి ఉండవచ్చు. అందువల్ల ఆమె అలా మాట్లాడుతుందని అనుకుందామా అంటే, జగన్కు వ్యతిరేక క్యాంపెయిన్, వివేకానంద రెడ్డి హత్య చుట్టే క్యాంపెయిన్ నడిపితే ఆమె నిజంగా రాజకీయంగా లాభం కలుగుతుందా? ఇక్కడ వివేకానంద రెడ్డి హత్య పైన ఏ అభిప్రాయం ఉన్నా అదే ఎన్నికల్లో ప్రజల తీర్పును శాసించే అంశంగా ఉంటుందా? ప్రజలు వివేకానంద రెడ్డి హత్యకు ఎవరు బాధ్యులు అని భావించి ఎన్నికల్లో ఓటేస్తారా? ఈవెన్ కడప నియోజకవర్గం ప్రజలకు కూడా దాన్ని ఒక ప్రధాన అంశంగా భావించి ఓటు వేస్తారా అంటే అది అనుమానాస్పదమే. అందువల్ల ఒక అంశం పైన అభిప్రాయాలు ఉండడం వేరు, ఎన్నికల్లో అదొక ప్రధాన అంశం కావడం వేరు. అందువల్ల వివేక హత్య చుట్టే ఆంధ్రప్రదేశ్ ప్రజలు కానీ, ఈవెన్ కడప నియోజకవర్గ ప్రజలు కానీ తీర్పు చెప్తారని నేను అనుకోను. కానీ ఆమె మొత్తం వివేక హత్య అనే అంశం చుట్టే రాజకీయం చేస్తుంది. దాంతోపాటు ప్రధానంగా జగన్నే టార్గెట్ చేస్తుంది. ఎక్కడా చంద్రబాబు నాయుడు విమర్శించడం లేదు. ఈవెన్ బీజేపీతో చంద్రబాబు నాయుడు కలవడాన్ని కూడా ఒక మాటని వదిలేశారు. ఇలా యాంటీ జగన్ క్యాంపెయిన్ ఫోకస్గా షర్మిల రాజకీయం చేయడం వల్ల అది జగన్కే లాభం. ఎందుకంటే ఏమైనా కొన్ని ఓట్లు తెచ్చుకుంటే వైసీపీ వ్యతిరేక ఓటే తెచ్చుకుంటుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ అనుకూల ఓటు కానీ, రాజశేఖర రెడ్డి అభిమానుల ఓట్లు కానీ తెచ్చుకోదు. ఎందుకంటే షర్మిల ముఖ్యమంత్రి ఏది లేదు. షర్మిలకు ఓటు వేయడం వల్ల చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావడానికి సహకరించడం. రాజశేఖర రెడ్డి అభిమానించే ఏ ఓటర్ కూడా చంద్రబాబు నాయుడు సీఎం కావాలని కోరుకోడు. అందువల్ల షర్మిల స్ట్రాటజీ ఆమెకు ఉపయోగపడుతుంది అని అనుకోను. ఈవెన్ జగన్ను ఓడించడానికి కూడా ఉపయోగపడతాను అనుకోను. ఒక రకంగా జగన్కు ప్రయోజనకరంగా ఉన్నా ఆశ్చర్యపడాల్సిందైతే లేదు.